ఏదో దాస్తున్నారు, ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ లో ఉన్నారు. ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. అలా నన్ను చాలా మంది నెగిటివ్ గా చేసిన రోజులు తలుచుకుంటే చాలా ఏడుపు వస్తుంది. నా కష్టం నాకు ఎప్పుడు పోలేదు. ఇద్దరు మోసం చేశారు, నన్ను గట్టిగా మోసం చేశారు. వాళ్ళైన వాళ్ళు ఎవరిని నమ్మకూడదు అన్న తర్వాత ప్రభాస్ దగ్గరికి మీరు వెళ్ళారు, హగ్గిస్తారని అడుగుతున్నాను. ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్ లో? సో నా యాక్టింగ్ చూడాలి జనాలు అని అనుకుంటాను నేను. ఇలా లాగితే పోయి అవతల పడిపోయారు. అదేంటండి బాబు, ఆ పడ్డ విధానం చూస్తే నిజంగానే పడిందా అన్నట్టుగా. పడ్డ పాటలు ఎవరికి తెలియదు జనాలకి. నెక్స్ట్ ఇంకోటి ఫుల్ మ్యూన్ సేల్ అని చెప్పేసి అదైతే కార్డుకి రాసుకున్నాను, మరి దెయ్యంలో ఉన్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, రాజమండ్రి, కోరుకొండ రోడ్, వీరభద్రాపురం. బ్యూటీ పార్ట్నర్ హివాగా బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్. ఇవాళ మనతో పాటు ఒక క్యూట్ పర్సన్ ఉన్నారు. ఆవిడెవరు అనుకుంటున్నారా? అల్లరి పిల్లండి బాబు. అల్లరంటే మామూలు అల్లరి కాదు, రాజమండ్రిలోనే కాంటెంట్ క్రియేటర్స్లో మహా అల్లరి అనమాట. ఎందుకంటే ఆవిడ పేరు కూడా రాజమండ్రి అల్లరి పిల్ల. సో ఇప్పటికీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, అల్లరి పిల్ల ఎవరో కాదు, స్వప్న గారు అనమాట. బోలెడన్ని వీడియోస్ చేస్తూ కామెడీ కంటెంట్ని క్రియేట్ చేస్తూ చాలా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి ఆవిడ లైఫ్లో ఉండే ఇబ్బందులేంటి, ఆవిడ ఎలా ఇంతవరకు వచ్చారు, ఇవన్నీ కూడా స్వప్న గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్వప్న గారితో మాట్లాడి ఆ విషయాలన్నీ తెలుసుకుందామా మరి? చలో. హలో స్వప్న గారు, నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నిజంగానే చాలా బాగున్నారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? ఫస్ట్ టైం అండి నాకు ఈ ఇంటర్వ్యూ అనేది. సో దానివల్ల కాదండి, కెమెరాకి ఫస్ట్ టైం అయ్యి మీరు ఏమైనా వీడియోస్ చేయడానికి కొత్త అయితే మీరు ఫియర్ నర్వస్ ఉండాలి. మీరు ఇంత చక్కగా వీడియోస్ చేస్తూ మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, మీకు ఎందుకు టెన్షన్ చెప్పండి? అలా ఏం కాదు, ఇలా ఈ సెటప్ అనేది మనం ఎక్కువగా హైదరాబాద్ అది చూస్తూ ఉంటాం, చాలా మంది పెద్ద క్రియేటర్స్ చూస్తాం. అండ్ ఈ రోజు నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం టెన్షన్ వస్తుంది. మీరు కూడా పెద్ద క్రియేటర్ నిజం చెప్పాలంటే, ఎందుకంటే చాలా మంది మంచి వీడియోస్ చేస్తున్నారు. నేను ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజమండ్రి అల్లరి పిల్ల అని పెట్టుకున్నారు. ఎంత అల్లరి చేస్తారు మీరు? అది నన్ను చూసే వాళ్ళని అడిగారు ఆ క్వశ్చన్. చెప్పాలంటే ప్రతి ప్లేస్ కి, అంటే మనం చాలా ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాం, సో ప్రమోషన్స్ కి అది వెళ్తూ ఉంటాం, అక్కడ చేసే అల్లరి బట్టి నాకు ఆ పేరు వచ్చిందండి. అంటే అందరితో సరదాగా కలిసిపోతాను, అంటే సైలెంట్ గా ఉండను, సైలెంట్ గా ఉండబోద్ది అవ్వదు ఫస్ట్. సో అందరు నా వాళ్ళే అనుకుంటాను, అందరితో సరదాగా కలిసిపోతాను. అలా కలిసిపోవడం, అలా అల్లరి చేయడం వల్ల నాకు ఆ పేరుకి వాల్యూ వచ్చింది అనమాట. నేను సరదాగా పెట్టుకున్న పేరు అది, అంటే నా ఐడికి ఒక కొత్తదనం కావాలి అని చెప్పేసి పెట్టుకున్న పేరు. ఆ పేరుకి పేరు పెట్టిన తర్వాత వాల్యూ వచ్చింది అనమాట. అందరూ ఎవరైనా వచ్చారంటే నా పేరు స్వప్న. యాక్చువల్లీ స్వప్నని ఇప్పుడు వచ్చి రాజమండ్రి నా పేరు ఎవరికి తెలియదు. అల్లరి పిల్ల వచ్చింది, అల్లరి పిల్ల వచ్చింది అని చెప్పేసి ఇంక ఇదే ఒక కోడ్ లా తయారైంది అనమాట నా పేరు. ప్రమోషన్ ప్రమోషన్ వెళ్ళేటప్పుడు కూడా అంతే, అల్లరి పిల్ల గారండి అని అంటారు. అంతే, ఎవరైనా కాల్ చేస్తారంటే అల్లరి పిల్ల గారండి అంటారు. ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట. అసలు నా పేరు నేనే మర్చిపోయాను. చూసారా, మీరు మళ్ళీ మీ పేరుని మీరు మళ్ళీ రీక్రియేట్ చేసుకోవడం అంటే మళ్ళీ నామకరణం చేసేసుకున్నారు కొత్త పేరుని. మా ఆయన ఎక్కడ పిలుస్తారు స్వప్న 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 అని, ఇంకా ఆ పేరు అలా మా ఇంట్లో మాత్రం నేను ఎక్కువ పిలుస్తున్నాను స్వప్న గారు. అవును, అల్లరి పిల్ల. ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ అల్లరి పిల్ల నుంచి షిఫ్ట్ అయ్యి స్వప్న గారు అని పిలవడం మీరే. అసలు ఎవరు స్వప్న అని పిలవరు. స్వప్న గారు స్వప్న గారు స్వప్న గారు. మా వారికి కూడా ఈ మధ్య ఎన్నిసార్లు చెప్పాను స్వప్న గారు స్వప్న గారు, మీ పేరు ఒకటి, నిరోష గారి పేరు ఒకటి తలుస్తూ ఉన్నారనమాట, చెప్తూ ఉన్నాను. సో అంత అయిపోయింది. అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, మీరు చేసే వీడియోస్ అవన్నీ డీసెంట్గా ఉంటున్నాయి. అట్ ది సేమ్ టైం వీడియోస్ మీరు కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కామెడీ ఫన్ బాగా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మామూలుగా మీకు ఈ ఛానల్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఒక ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి ఇలా పేరు పెట్టి ఇలాంటి వీడియోస్ చేద్దాము అని
ఎలా అనుకున్నారు? ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? ఎవరైనా సపోర్ట్ చేశారా, లేకపోతే మీరు ఓన్ గా స్టార్ట్ చేశాక వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారా ఏంటి? యాక్చువల్గా కరోనా టైంలోని చాలా మంది వీడియోస్ అంటే యూట్యూబ్లోని అనేవి వస్తూ ఉండేవి. సో నాకు టిక్ టాక్ కూడా అంతగా తెలియదు చెప్పాలంటే. చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు టిక్ టాక్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు, బట్ నాకు టిక్ టాక్ అంటేనే తెలియదు అప్పట్లో. అంత తక్కువగా యూజ్ చేసేదాన్ని ఫోను, నార్మల్గా చూడడం వరకే నా పని. స్టార్టింగ్లోని మనకి కరోనా ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఫోన్లే ప్రపంచం అయినాయి కదా, మనం బయటకు వెళ్ళడం లేదు కాబట్టి. సో అలా చూస్తుండగా సరే నేను ఎందుకు చేయకూడదు, యాక్చువల్గా నేను టైలరింగ్ చేస్తాను, టైలరింగ్ వీడియోస్ చేద్దాము అని చెప్పేసి యూట్యూబ్ ఫస్ట్. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కొన్ని అలా పెట్టడం జరిగింది. స్టిచ్చింగ్ చేస్తారా? చేస్తాను. మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకున్నారా? నోనా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి అంత ఖాళీ ఎక్కడుంది, అసలు పరిగెత్తడమే సరిపోతుంది. సో అలా స్టిచ్చింగ్ వీడియోస్ ఒకటి చేసుకుంటా ఉండేవాళ్ళం, బట్ అందులో అంత రీచ్ ఉండేది కాదు. టెన్షన్ పడేవాళ్ళం, ఎలా చేయాలని ఆలోచించేవాళ్ళం, ఎలా చేస్తే వ్యూస్ వస్తాయని ఆలోచించేవాళ్ళం. చాలా ప్రయోగాలు చేసాం చెప్పాలంటే. ఆలోచనతోనే సరిపోయేది. ఈ ఆలోచన సరిపోయేది, ప్రయోగాలు చేసేవాళ్ళం. ఆలోచన ఒకటే కాదు కానీ ప్రయోగాలు చేసేవాళ్ళం. ఇలా చేస్తే బాగా వెళ్తుంది, ఇలా చేస్తే బాగా వెళ్తుంది అని చెప్పేసి వీడియోస్ ట్రై చేసేవాళ్ళం, కానీ అంతగా రీచ్ని సంపాదించుకోలేకపోయాను నేనైతే నా పరంగా. సో చాలా చిరాకు వచ్చేసింది. అయితే నాకు యూట్యూబ్లో ఒక క్రియేటర్ చాలా ఇష్టం, మౌనిక గారని. సో మై స్వీట్ కార్నర్ ఐడి. సో తనవి స్టిచ్చింగ్ వీడియోస్, తనంటే నాకు చాలా ఇష్టం. సో అలా తను ఏమనేదంటే నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వండి అని చెప్పేది. సో అలా నేను అమ్మాయి డిస్క్రిప్షన్ చూసి ఆ ఇన్స్టాగ్రామ్ అప్పుడు డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి తన వీడియోస్ చూసేదాన్ని. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 4 to 5 years. అది కరోనా నెక్స్ట్ ఇయర్ అంతే, 2021 స్టార్ట్ చేశారు. అయితే తన చెప్పగానే అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి నా ఐడితో నార్మల్ స్వప్న లైఫ్ స్టైల్ అని ఉండేది నాకు ఫస్ట్. లాగిన్ అయ్యి నార్మల్గా వీడియోస్ ఉండేది, అంత చేసేదాన్ని కాదు, జస్ట్ చూసేదాన్ని. చూసి ఇంక రీల్స్, నార్మల్ సాంగ్స్ రీల్స్ చేసేదాన్ని. అంటే నా పోస్ట్లు ఎక్కువ, ఫొటోస్ ఎక్కువ పెట్టేదాన్ని. నా ఫాలోవర్స్ ఎక్కువగా 90% పోస్ట్లకు వచ్చినవే రీల్స్ కంటే. రీల్స్ అంత రీచ్ ఉండేవి కాదు, కానీ పోస్టులు మాత్రం ఎక్కువగా వెళ్ళేవి అప్పట్లో. సో నేను స్టార్ట్ చేసిన 1 monthకి 20,000 ఫాలోవర్స్ వచ్చారు నాకు. అది బాగా వచ్చారు. సో బాగా వస్తుంది, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి రీల్స్ చేసేవాళ్ళం. సరదాగా రీల్స్ చేసుకుంటూ పోస్ట్లో వచ్చిన ఫాలోవర్స్కి బాగుంది రీచ్ అన్న టైంలో అది 1 year తర్వాత 1 lakh ఫాలోవర్స్ అయిపోయారు. తర్వాత నాకు ఆపరేషన్ అయింది, అంటే 24 hours పెయిన్కి ఆపరేషన్ అయింది. సో ఆ తర్వాత ఇంకా అది ఆఫ్ చేస్తాను, ఒక 1 year పాటు ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత సర్జరీ అండి, అది కూడా అబ్డామిన్ సర్జరీ, సేమ్ C-section. ఆ C-section వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయ్యి ఇంకా అసలు ఫోన్ జోలికి కానీ వీడియోస్ జోలికి కానీ వెళ్ళలేదు. పిల్లల తర్వాతైనా 2 పిల్లలు పుట్టేశారు. 14 బాబు, 17 పాప. 2 పిల్లలు పెద్దవాళ్ళే, పర్వాలేదు. సో తర్వాత చిన్నగా అలా రావడంతో ఇంకా అయిన తర్వాత ఆపేయడంతో మొత్తం పడిపోయింది ఐడి మొత్తం. చాలా గ్యాప్ వచ్చింది కదా. మనం ఒక స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆపేసి స్టార్ట్ చేస్తే కూడా సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. ఆ రీచ్ని అందుకోవాలంటే చాలా కష్టం. అది చాలా ఫేస్ చేశాను నేను. కొన్ని బ్యాడ్గా కూడా ఫేస్ చేశాను. ఫేక్ అన్నారు, ఫేక్ ఫాలోవర్స్ అన్నారు, ఫేక్ ఇది అన్నారు. చాలా మంది సృష్టించారు రాజమండ్రిలో. కొంతమంది ఏం చేశారంటే రాజమండ్రిలో నేను ఎదగడం చూసి తట్టుకోలేక ఇలాగా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ ఎప్పుడో ఉంటాయి కదా, అసలు రీచ్ లేవు అలాగే ఇలాగని మాట్లాడి ఫేక్ అని సృష్టించారు. అయినా సరే నేను ఆపలేదు. అలా అనుకున్న వాళ్ళు నా రీచ్ ఏంటో నాకు తెలుసు, అలాగే నా కష్టం ఏంటో నాకు తెలుసు, నా ఫాలోవర్స్కి తెలుసు. అందులో ఒకటినే నిరూపించి నేను ఫేక్ అంటే నేను ఒప్పుకుంటా అన్నాను అంతే. అదే దీంతో ముందుకెళ్ళాను అనమాట. ఇప్పుడు మంచి వ్యూవర్షిప్ వస్తుంది, బాగా రీచ్ వస్తుంది, ప్రమోషన్స్ చేస్తున్నారు, గ్యాప్ ఉండట్లేదు అసలు. ప్రమోషన్స్ అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి, చాలా వరకు చేస్తున్నాను, బాగా చాలా ముందుకు వెళ్ళాను. ఇది చాలా హ్యాపీ నాకు. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇంట్లో అయితే హస్బెండ్కి ఇష్టం లేదు, ఫస్ట్ చెప్పాలంటే ఇష్టం లేదు. అలా నన్ను ఏ రోజు ఆపలేదు, ఇష్టం లేదు ఆపలేదు.
అలాగే మా Encourage ఆడపడుచు అయితే చేయరు కానీ నీ ఇష్టం, నీ ఇష్టానికి నేను వాల్యూ ఇస్తాను అని చెప్పి అయితే ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడు కూడా ఏ నిమిషం కూడా నేను బయటకు వెళ్తానని ఆపలేదు, ఈ ప్రమోషన్కి వెళ్తాను, ఇది చేస్తాను, ఏ రోజు నన్ను ఆఫ్ చేయలేదు. ఎప్పుడు సపోర్ట్ ఇచ్చారు, ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇటు ఫ్యామిలీలో అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, అమ్మ నాన్న, సో చెల్లి కూడా ఉంది, అలాగే అత్తయ్య గారు, మామయ్య గారు లేరు, ఆడపడుచు ఉంది, మరిది గారు ఉన్నారు. ఆడపడుచు నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. స్టార్టింగ్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నానంటే మా హస్బెండ్కి అంతగా తెలియదు, తను చెప్పడం వల్ల కొంచెం ఒప్పుకున్నారంటే నేను ఒప్పుకుంటాను. అలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా మరి. ఆడపడుచుల్లో ఫస్ట్ సపోర్ట్ చేశారంటే గ్రేట్ కదా, సో అలా మా ఆడపడుచు బాగా సపోర్ట్ చేసింది, అదే హ్యాపీ నాకు. పోనీలేండి, అలా ఉంటే సంతోషం కదా. అంతే. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు చాలా మంది ఇలా చేస్తున్నాం అంటే చాలా మంది నెగిటివ్ గా చూస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ లో ఫ్యామిలీ అందరూ కూడా ఏంటి ఇలా చేస్తున్నారు, రిలేటివ్స్. కానీ అలా నాకు ఎవరు నెగిటివ్ గా లేరు. అవునా? అసలు ఎవరు 1% కూడా. అలా ఉంటే అదృష్టం అండి నిజంగా. ఫ్యామిలీ అందరూ కూడా ఎలా అంటే చేస్తున్నా బాగున్నాయి వీడియోస్, ఈ రోజు ఈ వీడియో చేసావు చాలా బాగుంది, అలా ఫోన్ చేసి ఫంక్షన్స్ లో అలా కలిసినప్పుడు మనం కలిసి వీడియో చేద్దాం అలా అంటూ ఉంటారు. అలా అన్నారు. బట్ కొందరు అక్కలు బావగారులకి బాగా ఫేమస్ అనమాట. నేను మా స్వప్న వచ్చింది అని చెప్పేసి చాలా ఎంకరేజ్మెంట్ అనేది బాగా చేస్తారు. మా అక్కలు కూడా అందరు తోటి కూడా ఎక్కువ నాకు. అంటే యాక్చువల్లీ మామయ్యకి 4 అన్నదమ్ములు, సో అలా తోటి కోడళ్ళు బావగారులు ఎక్కువ. అలా అల్లరి పిల్లని కదా ఎక్కువగా, మా అల్లరి పిల్ల వచ్చింది, మా అల్లరి వాళ్ళ కూడా ఇంకా అల్లరి పిల్ల. సో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో వెళ్తే ఫుల్ చిల్ అన్నమాట. బాగా ఆ సపోర్ట్ నాకు చాలా బాగుంది అనమాట. ఆ ఫ్యామిలీ అందరితో నెగిటివ్ గా లేకుండా హ్యాపీగా గడిచిపోతుంది. ఓకే, సరే. క్రియేట్ చేసిన తర్వాత ఇనిషియల్ డేస్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్నారు, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వర్క్ మంచిగా చేసుకుంటున్నారు, మంచి రీచ్ ఉంటూ ఉంటుంది. నెగిటివిటీ అనేది ఫ్యామిలీ రిలేటివ్స్లో లేకపోయి ఉండొచ్చు, మీ కో ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ కో క్రియేటర్స్తో కానీ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అలా చాలా చేశానండి. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నన్ను ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు, ప్రమోషన్లు రాకుండా చాలా ప్రయత్నం చేశారు. నా దాకా ప్రమోషన్ రాకుండా కూడా చాలా చేశారు. చాలా ఫేస్ చేశాను, అందుకు గొడవలు పడ్డాను, చాలా మంది నెగిటివ్ గా చేశారు కూడా. అయినా సరే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంతమంది నన్ను ఇది చేసినా సరే నాకంటూ మంచి సపోర్ట్. చెప్పేవాళ్ళు ఎందుకు రాకుండా చేసేవాళ్ళు ప్రమోషన్స్? యాక్చువల్గా నేను కోఆర్డినేటర్ని. ప్రమోషన్ నేను చేయడమే కాకుండా 10 మందితో చేయిస్తూ ఉంటాను. సో ఆ చేయించడంలో ఇక్కడ కొందరితో చేస్తే కొందరు ఆగిపోవడం జరుగుతుంది. బ్రాండ్ వాళ్ళ డిపెండ్ మీద ఉంటది. సో వాళ్ళే సెలెక్షన్ చేసిన ప్రొఫైల్స్ తో నేను చేయించాలి. కానీ మమ్మల్ని ఇక్కడ కావాలని ఆపేసిందన్న నెగిటివిటీని తీసుకొచ్చి నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా స్టార్ట్ చేయడం అందరిలో అంటే ఒకరికి ఇవ్వకపోతే ఇంకొకరికి ఎలాగో నెగిటివ్ వస్తుంది కాబట్టి ఒకరు నెగిటివ్గా చెప్పడం అలా క్రియేట్ అయ్యి కొంచెం చాలా వరకు ఫేస్ చేశాను, చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇంత ఏడ్చినా సరే నాకంటూ ఒక సపోర్టు మన క్రియేటర్స్లోని సత్యబాబు గారండి నాకు చాలా సపోర్ట్ చేశారు. సత్యబాబు అని అంటాను నేను. నాకు చాలా సపోర్ట్ చేస్తూ నా వెనకాలంటూ అంతమంది ఇది చేసినా నువ్వు ఆగకు, ముందుకెళ్ళు, నీ పని నువ్వు చేసుకుంటూ పో అని చాలా వరకు సపోర్ట్ చేశారు. ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు. నా విషయంలో నా వెనకాల ఎవరు ఉన్నారంటే మా హస్బెండ్ ఉన్నారా లేరని నేను చెప్పలేను, కానీ ఏ రోజు నన్ను ఆపలేదు. కానీ అనే వాళ్ళు మాత్రం ఉన్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే, అలాంటి సపోర్ట్ ఎవరొకళ్ళు ఉండాలి, ఉంటేనే కొంచెం ముందుకు వెళ్ళడానికి మనకు బాగుంటుంది. వాళ్ళు ఉండబట్టి కొంచెం నాకు క్రియేటర్స్ దగ్గర నెగిటివిటీ వచ్చినా ఇంకా నా వెనకాల ఉన్నారు అన్న ధైర్యంతో ముందుకు వచ్చాను. చెప్పాలంటే ఒకనొకప్పుడు 1 year బ్యాక్ కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఒక ప్రమోషన్ విషయంలో, అందరికి ఇచ్చే విషయంలో. అప్పుడు నాకు ఆయన నిలబడి నా వెనకాల ఉండి చాలా సపోర్ట్ చేశారు. అలాంటి సపోర్ట్ ఉండాలండి. మీరుండే విధానంతో ఆకలి వాళ్ళు ఉండడము అలా అన్నీ కొన్ని కలిసి ఉంటూ ఉంటాయి. అండ్ నేను ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అసలు ఏమవుదాం అనుకున్నారు, ఏమయ్యారు? మీరు ఏదైనా ఒక గోల్ పెట్టుకొని ఉన్నారా మ్యారేజ్కి బిఫోర్? నేనేం గోల్ పెట్టుకోలేదండి. యాక్చువల్లీ నేను చాలా తక్కువ చదివాను, 10th క్లాస్ వరకే చదివాను. 10th అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలని అనుకున్నాను, కానీ అమ్మ వాళ్ళు పరిస్థితి బాగోక పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత కూడా నాకేం తెలియదు. ఫస్ట్ నాకు మైండ్ మెచ్యూరిటీ అనేది లేదు. అలాగే ఒక బాబు పుట్టే వరకు 10th అంటే 16 years ఉంటాయా? 16, 17
18 అంటే 17 18లో మ్యారేజ్ అయింది నాకు. ఓకే. 17లో కంప్లీట్ అయ్యింది 10th. సో 18లో అమ్మ వాళ్ళు సంబంధం వస్తే చూసేసారు. ఇంకా వాళ్ళ పరిస్థితి అది బాగోక మళ్ళీ కట్నాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తక్కువ కట్నం వచ్చింది చేసేద్దామన్న పరిస్థితిలో చేసేసారు అనమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రైల్వే స్టేషన్ లో చేస్తారు. గవర్నమెంట్ కాదు, ప్రైవేటే. సో చిన్న జాబే. సో ఆయన పరిస్థితి అటు ఇటు ఉండడంతో నేను ముందుకు రావాలి, ఒక రూపాయి నా రూపాయి కూడా తోడవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇలా కష్టపడుతున్నాను. ఓకే. ఇప్పుడు అంతా బాగుందా? ఓకేనా? ప్రమోషన్స్ అవి వస్తూ కొంచెం ఫ్యామిలీని సెట్ చేసుకోగలిగే అంత స్తోమత వచ్చిందా? వచ్చిందండి. సో నా పిల్లల్ని బాగా చూసుకోవాలి అన్న ఒక థాట్తో నేను ముందుకు వచ్చాను. సో వాళ్ళు బాగా చూసుకునే పరిస్థితి దాకా వచ్చేసాను. హ్యాపీ. మంచి హ్యాపీ లైఫ్ ఇలానే ఉండాలి నిజానికి. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆడియన్స్కి నేను అదే చెప్పాలనుకుంటూ ఉంటా. చాలా మంది ఏంటంటే వీళ్ళకి వీడియోలు తీసేస్తారు, వీళ్ళు ఏదైనా ప్రమోషన్ ఇస్తే ఇంత చార్జ్ చేసేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. మా పరిస్థితి ఇది, మేము ఎంత ఎంచుకోగలము అంటే ఒక్కొక్కసారి తగ్గొచ్చేమో, కానీ మనీ వీళ్ళకేంటి ఇంత చార్జ్ చేసేస్తారు అని అంటే కష్టంతోనే ఇంట్లో వాళ్ళ కోసమే, డబ్బుల కోసమే అని అంటే ఆల్రెడీ కోట్లు ఆస్తున్న వాళ్ళు అయితే వచ్చి మేము ప్రమోషన్ మేము ఎంత ఇస్తే చేస్తామో నన్ను అడగరు కదా వాళ్ళు. సో అమౌంట్ ఇంట్లో ఎన్ని అవసరాలు తీరుస్తుంది అనేది కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నమాట. అది ముమ్మటికి నిజమండి. సో మేము ఒక అమౌంట్ చెప్పామంటే ఆ అమౌంట్ ఎక్కువ, వీళ్ళేంటి ఇంత అమౌంట్ చేస్తున్నారు, ఏంటి వీళ్ళకి ఇంత బాగా రీచ్ వచ్చేస్తుందా, అంత రీచ్ ఇచ్చే కెపాసిటీ ఉందా అన్నట్టుగా చూస్తారు. మేము చెప్తాం, ఇప్పుడు చిన్నదైతే 5,000 నుంచి 10,000 తీసుకుంటాం, లేదా 3,000 కన్నా నేను చేయడానికి రెడీ, నా ఇంట్లో పరిస్థితిని బట్టి. సో నేనేం చేస్తాను, అక్కడ అమౌంట్ నేను చూడను, నాకు ఒక ప్రమోషన్ వచ్చిందా, ఆ ప్రమోషన్ నేను చేశానా, ఇంత అమౌంట్ వచ్చిందా నా ఇంట్లోకి నేను చూసుకున్నానా అన్న మాత్రమే నేను చూస్తాను. కాబట్టి నాకు ఏ రోజు ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నాం అన్న పరిస్థితి అది రాలేదు. సో ప్రమోషన్ బట్టి సో ఇంత ఛార్జ్ తీసుకుంటానంటే పర్వాలేదండి, మీ అడ్జస్ట్మెంట్ బట్టి నేను చేస్తాను అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సూపర్. ఇలా అవతల వాళ్ళతో కొంచెం కనెక్టివిటీని పెంచుకుంటూ ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ఆటోమేటిక్గా ఆ బిల్డ్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఓకే, మనకి తక్కువలో చేసిన రీచ్ బాగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం వీళ్ళని పిలవాలి అనే థాట్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ₹1 తక్కువ ఇచ్చినా రేపు పొద్దున మన వీడియో బాగా వెళ్తే వాళ్ళు ₹1 ఎక్కువ ఇవ్వడానికి ఆలోచిస్తారు కాబట్టి సో ఇప్పుడు మనం తక్కువ చేసినా రేపు పొద్దున వాళ్ళే ₹1 ఇస్తే మనం సంతోషపడతాం. వాళ్ళే 10 మందికి చెప్తారు బాగా చేశారు తక్కువ పేమెంట్ అని చెప్పేసి అంటారు కదా. సో ఆ విధంగా నేను తక్కువ నుంచే ఎక్కువగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్లో? కామెడీ అంతే, ఎక్కువగా కామెడీ ప్రమోషన్స్ ఉంటాయి నా దాంట్లో. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నారు, కామెడీ వీడియోస్ చేస్తున్నారు, కాన్సెప్ట్ బేస్డ్. నేను అనేది ఏంటంటే ఏమైనా సిరీస్ లాంటివి కానీ, ఏమైనా కామెడీ బేస్డ్ కంటెంట్ వీడియోస్ చేయడం కానీ. సిరీస్ చేయాలని ఉంది, ఒక బెస్ట్ సిరీస్ అనేది అందించాలి జనాలకి. సో నా యాక్టింగ్ చూడాలి జనాలు అని అనుకుంటాను నేను. ఏ టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ రోల్ అంటే ఇష్టమా మీకు? అంటే కొంతమందికి ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి, దాంట్లో యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. మరి కొందరు కొంచెం నెగిటివ్ రోల్ చేస్తే ఇంకా బాగా మనం ఎలివేట్ అవుతాం అనుకుంటారు. కొంతమంది పాజిటివ్ రోల్ చేయాలనుకుంటారు. సో మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని, ఏ టైప్ ఆఫ్ రోల్ చేయాలనుకుంటూ ఉంటారు? అలానే ఏం లేదు, నేను ప్రస్తుతానికి ఒక మదర్గా చేశాను, సిస్టర్గా చేశాను. సో అలా జనాలకి నచ్చే విధంగా ఏ రోల్ వచ్చినా నేను చేయడానికి రెడీ. ఇప్పుడు మీరు కొన్ని కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అది మీరే క్రియేట్ చేసుకుంటూ ఉంటారా? ఇప్పుడు అంటే మీ వీడియోస్లో మిగతా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, లైక్ ఝాన్సీ గారు, నిరోష గారు, సత్యబాబు గారు, ఇలా కొంతమంది నేను చూస్తూ ఉంటాను కొన్ని వీడియోస్లో. ఆ పక్కా నిండుదు వాళ్ళమ్మ ఇట్లాంటి చాలా మంది నేను చూసాను. సో అందరూ చేస్తున్నప్పుడు మీ ఆలోచనతో ఆ వీడియో చేస్తారా, లేకపోతే అందరు పాయింట్స్ తీసుకొని వీడియో చేస్తూ ఉంటారా? లేదండి, ఇందులో మెయిన్ నిరీష అని చెప్తాను నేను. సో కామెడీ అనేసరికి తనే మెయిన్, అంటే ఆలోచిస్తుంది ఏ వీడియో 1 మిలియన్ వెళ్తుంది, బాగా రీచ్ వెళ్తుంది అన్న విషయంలో తనకి బాగా ఐడియా ఉంటుంది. సో కామెడీ అంటే నేను చేస్తా, కానీ అది వెళ్తుంది అనే గ్యారంటీ నేను ఇవ్వలేదు. తన గ్యారంటీ ఇస్తుంది ఈ వీడియో ఇంతవరకు వెళ్తుంది అని ఆలోచించి తను రెడీ అయితే సో నేను కూడా మేము కలిపి చేయడానికి నేను రెడీగా ఉంటాను అనమాట. సో అలా కొన్ని వీడియోస్ కలిపి చేసాము, బాగా సక్సెస్ అయినాయి, మిలియన్స్ కొట్టాయి, చాలా హ్యాపీ అనమాట. నేను ఆవిడకి కూడా చెప్పాను అనమాట, ఒక వీడియో ఉంది చూసారా, ఇలా లాగితే పోయి అవతల పడిపోయారు. అదేంటండి బాబు, ఆ పడ్డ విధానం చూస్తే నిజంగానే పడిందా అన్నట్టుగా.
ఆ క్వశ్చన్ చాలా మంది వేస్తారు. ఆడవాళ్ళు లాగేలా ఎక్స్ప్రెషన్ ఇస్తే నిజంగానే లాగేస్తుందా? ఆ పడేటప్పుడు మేము పడ్డ పాటలు ఎవరికి తెలియదు జనాలకి. సో అదంతా క్లీన్ చేసుకొని, అదంతా యాక్చువల్లీ బాగా ధైర్యం క్లీన్ చేసుకొని ఆకులు పెట్టి, ఆకుల మీద ఒక చేయి పెట్టి, కారు మీద ఒక ఆకు పెట్టుకొని పబ్లిక్ లో అలా స్టంట్లు చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి అసలు. ఆ వీడియోకి మాత్రం పెచ్చగా అందరూ కూడా నిజంగా చంపేసిందా నిన్ను, చచ్చిపోయే బతుకున్నాను కాల్ చేస్తాను. మీకు విషయం తెలుసా, నెక్స్ట్ ఆ పాట ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా పడిపోయి లాగితే ఏమైందా అనుకున్నాం, కానీ పోయి అక్కడ పడ్డా చూసారా, అసలు ఎంత నవ్వుకున్నానో నేను. ఏమో ఇంత న్యాచురల్గా చేస్తున్నారు బాబాయ్, వీళ్ళకి ఒక మంచి స్కోప్ ఇచ్చి ఛాన్స్ ఇస్తే మాత్రం అద్దరగొట్టేస్తారేమో అనిపించినంత బాగుంది. అదొక్కటే కాదు, చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ రీసెంట్ టైమ్స్లో అది నేను మల్టిపుల్ టైమ్స్ బాగా రీచ్ వెళ్ళింది ఆ వీడియో కూడా, ఒక 15 MB వెళ్ళినట్టుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఫుల్ మీ ఆన్ సేల్ అని చెప్పేసి అదైతే మరి పౌడర్ వాటర్ కొట్టుకుంటున్న అలాగే కావడం ఏంటంటే, యాక్చువల్లీ ఇందులో ఏంటంటే అబ్బాయిలకి ఒక థాట్ ఉంటుంది. సో అమ్మాయిలు ఎక్కువగా మేకప్ కొట్టుకుంటారు, సో రియాలిటీ అనేది ఎవరికి తెలియదు అని చెప్పేసి మనం చూపించేసారు. అది యాక్చువల్ అప్పటికప్పుడు వస్తే ఏం చేయాలో అర్థం కాదు, చీకట్లో అదొకటి ఐడియా వచ్చింది అన్నమాట నాకు. సో ఇదేదో బాగుంది కదా, కామెడీగా పోద్ది, అలాగే ప్రమోషన్ కూడా రెండో వెళ్తాయి కదా అన్న ఉద్దేశంతో చేశాను. ఆ చేశాను, మొత్తానికి అదైతే కాడికి రాసుకున్నాను, మరి దెయ్యంలో ఉన్నాను నేను. అది చూసి ఎక్స్పెక్ట్ చేయలేదు, అమ్మో ఏంటి అదేదో ఓ ఇదిగా అనుకుంటే. అంటే ప్రతిదీ కూడా ఎంత కష్టపడతారో, ఎంత డెడికేటెడ్గా చేస్తారు. ఒక షూట్ చేయడమే కాదు, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలి, ఎడిట్ని మనం మల్టిపుల్ టైమ్స్ సెట్ చేసుకోవాలి. ఇది చూస్తే నవ్వు రావాలి అని ఎంతగా ఎడిట్ చేయాలి కదా మనము, ఖచ్చితంగా అంత కష్టం ఉంటుంది. ఇంకా ఇంట్లో ఏమైనా అంటూ ఉంటారా ఎప్పుడైనా సరే? ఏమన్నారండి, చెప్తాను ఇలాగ షూట్ ఉంది అంటే చాలు, మా పిల్లలు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. బంగారాలు అయితే చాలా ఒక షూట్ ఉందమ్మా నేను బయట ఉన్నానంటే సరే మమ్మీ తొందరగా వచ్చే, ఇంతే, ఇంకేమన్నారు. వాళ్ళకి అనేది చూసుకుంటే చాలు. మీరే చేసుకుంటున్నారు అప్పుడు ఎడిటింగ్? లేదండి, ఎడిటింగ్ వేరే చేస్తారు, షూట్ వేరే చేస్తారు. అవునా? లేకపోతే ఇబ్బంది అయిపోతుంది, చేసుకోవడం కష్టమే. మరి ఇబ్బంది ఎందుకంటే షూటర్స్ లేకపోతే మాకు ఇబ్బంది పడతాం. అలా నాకు సపోర్ట్ నిరీష అన్నమాట. సో తనకి సపోర్ట్ నేను. యాక్చువల్ గా మేమిద్దరం సింగిల్స్, మాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత ముందుకు వచ్చామంటే ఒక ఎవరో ఒకరు షూట్ చేయాలి, లేదంటే మేము ముందుకెళ్ళాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ వీడియోస్ వెళ్తూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో మేము సింగిల్ పర్సన్స్ అవడం వల్ల మాకంటే ఎవరు షూట్ చేసేవాళ్ళు. తన వీడియోస్ లో వాళ్ళ హస్బెండ్ ఉండరు, మీ వీడియోస్ లో మీ హస్బెండ్ ఉండరు. వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్కి అయితే నాతో ఫోటో తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఐ మీన్ నాతో అని కాదు, నార్మల్గా ఫోటోనే ఇష్టం ఉండదు. సో ఫోటో తీసుకోవడం కూడా ఇష్టం ఉండడం పోవడంతో ఇంకా ఆయన ఎలాగో రారు వీడియోలోకి, ఎందుకు పోస్ట్ చేయడం తన ఇష్టం. అలాంటప్పుడు ఇంకా నేను నిరీష కొంచెం ఈ మధ్యన బాగా క్లోజ్ అయ్యాము. సో ఈ పరిధిలోనే సో ఏదైనా షూట్ ఉందంటే ఒక కాల్ చేస్తే వెంటనే వస్తుంది, తనకి నేను ఉంటాను, నాకు తను ఉంటుంది. సో ఎక్కువగా ఇక్కడ ఫ్యామిలీ పరంగా ఏంటంటే ఎవరో ఒకరు ఉంటే చేస్తారు అనుకుంటారు, కానీ మేమిద్దరం ఒకటి అవడం వల్ల మేము ముందుకు వెళ్ళాం. సో సపోర్ట్ అనమాట. సో తను ఇక్కడి నుంచి దూరం అయినా సరే ఫోన్ చేయగానే రావడం, మేమిద్దరం వీడియోస్ చేసుకోవడానికి బయటకు వెళ్ళడం, ఇంకా ఇంట్లో చూసుకొని ఇంకా తర్వాత సెక్షన్ ఇంకా వీడియోసే పెట్టుకునేవాళ్ళం. అలా మేమిద్దరం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎడిటర్ అనేది మేమే పెట్టుకున్నాం. కానీ పర్సనల్ గా ప్రమోషన్స్ కంటే ఎడిటర్ ఉంటారు, నార్మల్ వీడియోస్ మేమే చేసుకుంటాం. జనరల్ వ్లాగింగ్ అవి మేమే చేసుకుంటాం. ఈ ప్రమోషన్స్ కొంచెం ఎఫెక్టివ్ గా ఎడిట్ చేయాలి కాబట్టి మేము ఎడిటర్ కి అయితే ఇచ్చేస్తాం. మొత్తానికి ఎంత కష్టం ఉందో చూసారా, ఒక వీడియో షూట్ చేస్తే మనం ముందుకు తీసుకురావడానికి. అందుకే ఈజీగా జడ్జ్ చేసేయకూడదు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ కష్టం ఏముంది, అవన్నీ తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి. అంటే చాలా మంది చూస్తూ ఉంటానండి నేను, ఆడియన్స్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను. నేను ఫస్ట్ ఒక ప్రొఫైల్ని ఓపెన్ చేసినప్పుడు కామెంట్స్ చదువుతూ ఉంటాను, ఎందుకు ఇంత నెగిటివ్గా పడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. అందుకే నేను ఇంటర్వ్యూ చేయాలి అన్న పర్పస్ ఏంటంటే, ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు 4 విషయాలు బయటకు వస్తాయి పర్సనల్ లైఫ్ గురించి. అవి తెలిసినప్పుడన్నా నోళ్ళు మోస్తారేమో, ఎందుకు ఇలా కామెంట్ చేయాలి, వాళ్ళ పరిస్థితి చూడండి అనుకోవాలనే నేను చాలా ఇష్టం అనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇంటర్వ్యూ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ సెలబ్రిటీస్, సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ అందరికీ తెలుసు,
వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాము, ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అవి తెలుసుకోవడం కోసం. బట్ నీలాంటి వాళ్ళు ఏంటంటే చేయాలనుకునేది ఎంతో కష్టపడితే వచ్చిన ఫేమస్ ఇది. ఆ పాపులారిటీని మనం ఎక్కడ తగ్గించకూడదు, అలా అని చెప్పేసి ఉన్న నెగిటివ్ని పోగొట్టాలి కానీ ఇంకా నెగిటివ్ చేయకూడదు అనేది మా థాట్ అనమాట. సో ఇందులో భాగంగా ఇంకో పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, అరేంజ్ మ్యారేజ్ అనేది అరేంజ్ మ్యారేజ్ అందుకేనేమో చాలా స్ట్రిక్ట్గా అంటున్నారు. స్ట్రిక్ట్గా ఏముండదండి, నాకు నచ్చినట్టే నేను ఉండొచ్చు, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఫ్రీ వర్డ్ గానే వదిలేస్తారు. అలా అయితే ప్రాబ్లం. నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత లేట్ వచ్చినా ఏంటి ఇంత లేట్ వచ్చో ఏంటన్నా అస్సలు ఆ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఇలాంటి సిఐడి ఎంక్వైరీస్ అయితే ఉండవు. ఫోన్ చేస్తారు, ఎక్కడున్నా వచ్చేస్తున్నానంటే అయిపోయి ఇంకా అక్కడితో. అదేలేండి, అలాంటి ఇబ్బంది ఏమి లేదు. అలాంటి ఆ విషయంలో నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు. లేదంటే చేయడం కష్టం లేండి, పిల్లలు పెట్టుకొని అలా ఒప్పుకోకపోతే యాక్సెప్ట్ చేయకపోతే మనం చేయాలి అని అంటే ముందుకు వెళ్ళలేదు. ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది, 11 అవుతూ ఉంటుంది, 10 అవుతూ ఉంటుంది రాత్రి. సో ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా అయినా సరే ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం పిల్లలు కూడా పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం పర్వాలేదు. మరి చిన్న పిల్లలు అయితే కష్టం అయిపోతుంది. 5 years బిలో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ తర్వాత అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీ హెల్త్ అంతా ఓకేనా, సెట్ అయిపోయిందా? అంతా ఓకే. నాకు ప్రాబ్లం అది ఏం లేదండి, అది ఒకటే వచ్చింది. ఆపరేషన్ కూడా పర్లేదు, నాకు పిల్లలు కూడా నార్మల్, చక్కగా నార్మల్ డెలివరీలు అయ్యి చక్కగా ఉన్నా తెలుసా. నేను ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆపరేషన్ చేసి పడేసారు. కామన్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తూ ఉంటుంది. మా అక్క కూడా అయింది, అందుకే చెప్పాను అనమాట. మేజర్ సర్జరీ అది కూడా. అవును, మనకి డెలివరీ అయితే C-section అలా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది అది కూడా. పోనీలేండి, మీకు 2 నార్మల్ అయ్యాయి కాబట్టి ఇది కొంచెం C-section ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. అంతే. బాబోయ్ చాలా టార్చర్, అది నార్మల్ టార్చర్ కాదు. అండ్ మీలో ఉన్న హిడెన్ టాలెంట్ తెలుసుకోవాలని ఉంది. టాలెంట్ అది ఏం లేదండి. ఇప్పుడు యాక్టింగ్ ఇష్టం, అది మాకు చూపించారు. ఇంకోటి ఏదైనా మనసులో ఉండిపోద్ది కదా చిన్నప్పుడు, అబ్బా నాకు ఇలా ఇవన్నీ చుట్టేయాలనుంది ప్రదేశాలు, లేకపోతే నాకు పెయింటింగ్ ఇష్టం, లేకపోతే నాకు డ్రాయింగ్ ఇష్టం, డాన్సింగ్ ఇష్టం, ఇలాంటివి ఉంటాయి కదా. అలా ఏం లేదు, టూర్స్ ఎక్కడికైనా వెళ్ళాలి, ఫ్రెండ్స్ సరదాగా ఎంజాయ్ చేయాలని మాత్రం అనుకుంటాను. ఎక్కువగా ఇష్టం ఏంటంటే సరదాగా ఎక్కడికైనా వెళ్ళి ఫ్రెండ్స్ అందరం ట్రావెలింగ్ ఇష్టం, చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే. సో అలా ఎక్కడికైనా టెంపుల్స్ అయినా పర్లేదు, హ్యాపీగా వెళ్ళామా ఎంజాయ్ చేసి వచ్చామా అది కోరుకుంటాను ఎక్కువగా. ట్రావెలింగ్ లో టెంపుల్స్ ఎక్కువగా టెంపుల్స్ కి వెళ్ళాలనుకుంటాం. రీసెంట్ గా అరుణాచలం కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ అందరూ. అరుణాచలంలో అది భిక్షాటన వీడియో చాలా పాపులర్ అయింది, నేను చూసాను ఆ వీడియో. ఎందుకు అనిపించింది మీకు ఆ భిక్షాటనలో చెయ్యాలి అక్కడ అరుణాచలంలో? నాకు తెలిసి నేను మీ వీడియో అనుకుంటా నాకు సజెషన్లో చూపించింది, అంతవరకు తెలీదు. అరుణాచలంలో భిక్షాటన చేయాలి, చేస్తే మంచిది అని చెప్పేసి అంతవరకు తెలీదు. మీరు చేసిన తర్వాత మన తెలుగు సైడ్ నుంచి నాకు అర్థమైంది, ఓకే చేస్తే మంచిదంట అని చెప్పేసి. మీకు ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు? నాకు ఎవరే చెప్పలేదు. అంటే యాక్చువల్లీ తెలుసు భిక్షాటన చేస్తారు అని, కానీ నేను భిక్షాటన చేయాలని అనుకోలేదు. నార్మల్గా శివయ్య దర్శనం అయితే చాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక ప్రాబ్లం ఎదురైంది నాకు, పర్సనల్ ప్రాబ్లం. దానివల్ల చాలా ఏడ్చాను. నేను శివయ్యని దర్శించుకోలేకపోతున్నాను అని చెప్పేసి చాలా ఏడ్చాను. ఏడిస్తే ఇంకా నాకు ఆ శివయ్య ఇంకో అవకాశం ఇచ్చారు. నువ్వు వెళ్ళొద్దు, రిటర్న్ నువ్వు నా దగ్గర రా అని పిలిచాడు, వెళ్ళిపోయాను ఇంకా. సో అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం నాకు పీస్ఫుల్గా లేదనమాట. ఏంటి శివయ్య నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఇదయ్యాను నేను. సో దానివల్ల అంటే నేను బాగా నమ్ముతాను, ఏంటంటే చెప్తున్నాను, పీరియడ్స్ అనేది మనకి ఒక రెగ్యులర్గా వచ్చిన లేడీస్కి ఉన్న ప్రాబ్లం అది. సో అది ఫేస్ చేశాను నేను అరుణాచలం వెళ్ళేటప్పుడు. యాక్చువల్లీ మేము వెళ్ళింది పౌర్ణమి రోజు వెళ్ళాం. ఆ పౌర్ణమి రోజు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, అసలు ఖాళీ లేదు. సో నేను ఇలా అవ్వడంతో ముట్టుకోవడంతో నాకు అసలు ఎక్కడ కంఫర్ట్ లేదు, చాలా ఏడుపు వచ్చేసింది. నా వల్ల వాళ్ళు ఇలా అవ్వడం నాకు ఇష్టం లేదు శివయ్య. సో పాపం ఎవరికి తగలకూడదు, నా వరకే ఉండాలి. సో నీకోసం నేను భిక్షాటన చేస్తాను, ఈ పాపం ఎవరికి తగలకూడదని మొక్కుకున్నా. సో ఆ నిమిషం ఆ శివయ్య అనుగ్రహంతో దర్శనం కూడా నాకు చాలా బాగా జరిగింది. దర్శనం జరిగింది. ఎక్కడ కూడా అసలు 14 kilometers నేను నడుస్తానా అని కూడా నేను అనుకోలేదు, అసలు నడిచినట్టు కూడా అనిపించలేదు. అంత బాగా ఆయన దర్శనం అయింది. సో 14 kilometers బాగా నడిచాను, భిక్షాటన అయింది, అన్ని ఒకే రోజు ఇంకా ఫాస్ట్ గా అన్ని
శివుడు లేనిదే చీమైనా కొట్టదంటారు, కానీ ఆయన అగ్నితో నాకు అన్నీ కూడా బాగా జరిగాయి. చూసారా, ఆయన పిలిపించుకున్నారు, ఆయన అన్ని చేయించుకున్నారు. అసలు వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఏడుస్తుంటే పర్వాలేదు సిస్టర్ ఏం కాదు అని అందరూ అంటున్నా, నాకు ఆగలేదు. ఎందుకంటే నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదని దిగిపోదాం అనుకున్నా. పంతులు గారు ఫోన్ చేస్తే దిగిపోమ్మా అన్నారు, వద్దు వెళ్ళకూడదని. కానీ నాకు ఆ ఛాన్స్ ఇచ్చాడు ఆ శివయ్య. సో మేము రిటర్న్ 5th రావడం అనమాట. సో టైం ఉంది కాబట్టి సపరేట్ గా తీసుకొని ఉండి ఇంకా వాళ్ళని నా గురించి మీరు ఆగొద్దు, ఈ పౌర్ణమి రోజు చేసేసి మీ దర్శనం చాలా మంచిది. యాక్చువల్గా మేము అనుకోకుండానే పౌర్ణమి రోజు వెళ్ళాం. యాక్చువల్గా అందరూ పౌర్ణమి రోజు వెళ్తే మంచిది అనుకుని వెళ్తారు, కానీ మేము అనుకోకుండా ఆ రోజే రిజర్వేషన్ అయినాయి మాకు. సో అవడంతో అందరూ పోలే మంచి రోజు అయ్యింది అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో నాకు ఇలా అవడంతో నేను బాధపడ్డాను అనమాట. సో నా వల్ల మీరు ఎవరు ఆగొద్దు, మీ దర్శనానికి వెళ్ళిపోండి అని అందరినీ ఇంకా రోజు పంపించేసి నేను తర్వాత రోజు 5th డే వెళ్ళాను అనమాట. 5th డే తప్పకుండా పంతులు గారికి అడిగితే వెళ్ళమన్నారు. అప్పుడు ఊపిరి వచ్చింది అనమాట ట్రైన్లోనే ఇవన్నీ విషయాలు. ట్రైన్లో అనుకుని అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఆయన దర్శనానికి వెళ్ళి బాగా జరిగింది, ప్రశాంతంగా అయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నాకు అలా అరుణాచలం వెళ్ళాలని. యాక్చువల్గా నేను వెళ్ళాను ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాను, మామయ్య గారు అది ఉన్నప్పుడు అందరం ఫ్యామిలీతో కలిసి అన్ని ట్రిప్ వేసేసాం. కంచి, అరుణాచలం, తిరుపతి, గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ కూడా తిరిగేసాం. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇది అవుతుంది కాబట్టి అరుణాచలం అందరం కలిసి వెళ్దాం అన్న ఆలోచనతో అందరిని గ్యాదర్ చేసింది నేనే, అందరిని ఒప్పించింది నేనే, సో అన్ని చేసిందని నేనే అనేసరికి నాకు చాలా ఏడుపు వచ్చింది. కానీ చాలా హ్యాపీ అనమాట. ఆ విషయంలో మాత్రం శివయ్య వెనకాల ఉన్నాడు అని నేను నమ్ముతాను. కష్టంలోనే ప్రతి కష్టంలో నాకు ఎక్కువగా ఇష్టం బాబా అండ్ శివయ్య. చిన్నప్పటి నుంచి నా బాబా నా వెనకాలే ఉన్నాడు అనేది ఒక మాట అయితే, శివయ్య కూడా ఉన్నాడు అనేది రెండో మాట. దానికంటే ముందు మేము షిరిడి కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక 50,000 రూపాయలు ఉన్న బ్యాగ్ పోయింది. కార్లో వదిలేసాం, అంటే మేము ట్రైన్ నుంచి రూమ్కి వెళ్ళేటప్పుడు వదిలేసాం. వదిలేస్తే మళ్ళీ అయితే మనకి రిటర్న్ వస్తుందని నమ్మకం కూడా ఉండదు ఎవరికి. ఎలా ఉంటుంది, డబ్బులు కదా అస్సలు ఉండదు. అలాంటిది అంటే ఓన్లీ క్యాష్ ఒక 20,000 ఉన్నా మిగతా అన్ని కూడా గోల్డ్ అది ఉండడంతో సో ఒక 50,000 అలా ఉంటాయి. పోయిందనుకొని ఇంకేం చేసాను. తర్వాత మైక్ ఉంది, అందులో కొత్త మైక్ అప్పుడే పొడేసేయండి, అన్ని పోయినట్టు బాధపడలేదు. మైక్ పోయిందనేసరికి చేయడం వచ్చేసింది నాకు. అప్పుడు అయితే ఇంకా ఏం కాదమ్మా దొరుకుతుంది అని చెప్పేసి ఇంకా బాబాకి మొక్కుకున్నా. ఎప్పుడు కూడా ఒకటి నమ్ముతాను, నా కష్టం నాకు ఎప్పుడు పోలేదు. నా రూపాయి, నేను కష్టపడ్డ రూపాయి ఎప్పుడు కూడా పోలా. అది నేను చాలాసార్లు ఫేస్ చేశాను. గోల్డ్ రోడ్ మీద పడిపోతే దొరకదన్న టైంలో కూడా నాకు దొరికిన రోజులు ఉన్నాయి. సో అలాంటి విషయంలోని ఇది అవుతానే నా కష్టం నాకు దొరుకుతుంది లేకపోతే లేదు అని కూడా లేదు. ఆ మైక్ పోయిందని కానీ ఏడుపొచ్చేసింది నాకు. అప్పుడు మేము రూమ్ తీసుకున్న ఆవిడకి చెప్తే లేదు అక్కడికి పోదమ్మా వస్తుంది అని చెప్పేసి ఇంక దర్శనానికి వెళ్ళిపోతే ఇంకా ఆయనకి మొక్కుకున్నా, ఇలాగా అమౌంట్ ఇస్తాను తండ్రి, ఇలాగా అన్నదానానికి అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి మొక్కుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం నుంచి ఈవినింగ్ అంటే దర్శనం అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోయాం. వచ్చేసరికి ఆవిడ చేతిలో నా బ్యాగ్ ఉంది. అసలు దొరుకుతుందని ఎవరైనా అనుకుంటారు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. అది కూడా మనకి తెలియని ప్రదేశాల్లో ఆ బ్యాగ్ దొరకడంతో ఇంకా నాకు ఇంకా నా వెనకాలే ఉన్నాడు నా బాబా అన్న ఫీల్ అయితే నాకు వచ్చేసింది. ఇంకా మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలియనప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా తీసుకొని ముద్దు పెట్టేసుకొని నిజంగా జిప్పు కూడా తీయలేదు, నమ్మలేదు నేను అసలు. జిప్పు కూడా తీయలా, పైన పర్సు డబ్బులు ఉన్నాయి. తీసేవాలనుకుంటే వాళ్ళకి మైక్ అవసరం లేదు. ఆ ప్లేస్ లో దొంగలు ఎక్కువ అంటారు. నిజానికి దొంగలు ఎక్కువ. ఇప్పుడు మనం ఇండియన్ ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చామంటే చాలా మంది కూడా అనుకుంటారు ఇక్కడ నేటివిటీ కాదు వీళ్ళది అని చెప్పేసి కొంచెం మోసం చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ తీసుకెళ్లి వెళ్తే అదే తీసుకొచ్చి ఇచ్చారు నాకు. చూసారా బాబా నాకు చాలా ఎక్కువగా నమ్ముతాను ఆయన నేను. అదొకటి ఇదొకటి. ఆ 2 ఇన్సిడెంట్లు నాకు ఎలా జరిగాయంటే నా వెనకాల ఉన్నాయి అని చెప్పుకోవడానికి జరిగాయి అనిపించేలా ఉన్నాయి అనమాట. నిజమండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక్కొక్కరు కొంతమంది కొన్ని ఫేస్ చేసినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. అంటే గుర్తు చేస్తున్నారు ఆ భగవంతుడు నేనున్నాను నీ వెనకాల అని చెప్పేసి. నువ్వు బాధపడకు. అలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఏడ్చాను, బాధపడ్డాను, నా లైఫ్ ఏంటో ఇలా ఉంది అనుకున్న రోజుల్లో కూడా నువ్వు ఎక్కడ ఆగిపోవద్దు అని ముందుకెళ్ళి తోసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో దాస్తున్నారు, ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ లో ఉన్నారు. అలా ఏం లేదు. అంటే ప్రాబ్లమ్ మీన్స్ మేజర్ ప్రాబ్లమ్ అని కాదు, చాలా ఎమోషనల్ గా అనిపిస్తూ ఉంటారు.
అంటే నా వెనకాల దేవుడు ఉన్నాడని నేను ఎందుకైనా నమ్ముతానంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. ఒక క్రియేటర్గా చాలా మంది ఇది అవ్వడంతో చాలా ఇది అవుతూ ఉంటాను నేను. ఆయన నెగిటివ్గానే చూస్తారు, నెగిటివ్గానే చేస్తారు. అది ప్రతి ఒక్క క్రియేటర్గా ఉంటుంది, నాకనే కాదు. అలా నన్ను చాలా మంది నెగిటివ్గా చేసిన రోజులు తలుచుకుంటే చాలా ఏడుపు వస్తుంది. బాబాయ్ నాకు అసలు నిజంగా చెప్తున్నాను, డిస్టర్బెన్స్ అని కాదు, క్రియేటర్స్ కదిలిస్తే ఇలా యాడ్ చేస్తున్నారు. ఎంత ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయండి. అంటే అలానే కాదు, ఇప్పుడు మనం క్రియేటర్ అనేసరికి వాళ్ళు ఎక్కడుంటారు, మనం ఎక్కడుంటాం, మనకేం తెలియదు. జస్ట్ ఫన్ వీడియోస్ చూసి మనం ఫాలో అయ్యి ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళలో నాకు ఒక 2 ఫ్రెండ్స్ బాగా చాలా బెస్ట్ అయ్యారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని నాతో షేర్ నాకు ఎలా అంటే అలవాటు, ఒక ప్రాబ్లం నాకు చెప్పిన ఎవరికి నేను చెప్పేదాన్ని కాదు. అలాంటప్పుడు అందరూ నాతో షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్ అయ్యారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, నా ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకునే దాకా వెళ్ళి చాలా క్లోజ్ అయిన తర్వాత మోసం చేసిన రోజులు ఉన్నాయి. సో అలా ఫేస్ చేశాను. ఎవరు ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మద్దు అన్న దాంట్లో నేను మొదటిసారి దాన్ని ఉంటాను. అలా నమ్మి మోసం అయిపోయిందని. 2 మోసం చేశారు, నన్ను గట్టిగా మోసం చేశారు, వాడుకొని మోసం చేశారు. ఆ తర్వాత నేను ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మాలంటే భయపడిపోయేదాన్ని. అమ్మో వీళ్ళని ఎవరిని నమ్మకూడదు, నమ్మి మోసం చేస్తారు, తర్వాత మనకు వెనుపోటు పడుస్తారు అని భయపడిపోయి ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఎలా అంటే చాలా సెన్సిటివ్ అండి, చిన్న విషయాన్ని కూడా ఇదిగా చూస్తాను నేను. అలానే అంత తొందరగా దగ్గర అయిపోతారు మనిషికి. ఆ దగ్గర అయిపోవడం నా వీక్నెస్. సో ఆ వీక్నెస్తోనే ఫేస్ చేశాను, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇంకా ఆన్లైన్ వాళ్ళు ఎవరిని నమ్మకూడదు అన్న తర్వాత వ్యక్తుల్లో నమ్మిన వ్యక్తులు ఒకటి సత్యబాబు గారు అయితే, ఒకటి నిరీష. నాకు తోడున్నది నిరీష అంటే తను నేను నమ్మాను బాగా. అలాగే సత్యబాబు అన్నయ్య, ఆయన నమ్మాను. నా వెనకాల ₹1 నేను సంపాదిస్తున్నాను అంటే అది ఆయన ఒక రకంగా కారణం అని చెప్తాను నేను. ఫుల్గా సపోర్ట్ ఉంటారు, ఆయన వెనకాల ఉందంటారు. ఆయనతో పాటు కూడా నేను ప్రమోషన్ చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. సో అలా తర్వాత అంటే మన మోసపోయిన తర్వాత కూడా నమ్మి, ఇద్దరిని నమ్మి నా దగ్గర పెట్టుకున్నానంటే ఇప్పుడు వాళ్ళు నన్ను ఎప్పుడు మోసం చేస్తారని నేను అనుకోను. ఆ థాట్ కూడా బూమ్రంగ్ అండి, ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ అది వెనక్కి తిరిగి కొడుతుంది. ఎప్పుడైనా సరే మనం మంచిగా చూసుకున్నా సరే వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే దేవుడు ఏదో ఒక కర్మ రూపంలో వాళ్ళకి మళ్ళీ అది తిరిగి ఇస్తాడు. ఈ విషయం ముమ్మటికి నిజమండి. ఎవరి విషయంలో నాకు తెలియదు, ఒకరి విషయంలో నాకు తెలియదు, కానీ నా విషయంలో అయితే ఆ దేవుడు నా వెనకాల ఇది ఒకటి నాకు ఇచ్చిన వరం అనుకుంటాను నేను. నన్ను ఎవరైనా మోసం చేస్తే, నా తప్పు లేకుండా మోసం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. నష్టపోయిన వాళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి చెప్పారు మళ్ళీ. సో ఇప్పుడు నేను 2 ఫ్రెండ్స్ అన్నాను కదా, ఆ 2 ఫ్రెండ్స్లో ఒకరు నన్ను గట్టిగా మోసం చేసి రాజమండ్రి క్రియేటర్స్కి నా గురించి నెగిటివ్గా చెప్పి ప్రచారం చేసిన అమ్మాయే మళ్ళీ వచ్చి నాతో మాట్లాడడానికి రెడీ అయింది. ఎంత సిగ్గులాగపోతే మళ్ళీ నాతో వచ్చి మాట్లాడడానికి రెడీ అవుతుంది అంటే నా వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే వేరే వాళ్ళ వల్ల నాకు తెలిసింది. ఇలాగా నేను ఫేస్ చేశాను, ఇలా తను అంటే తనకు కూడా ఒక 2-3 చెప్పారనమాట, ఇలా ఇబ్బంది పెట్టకూడదు, తను ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పాలవుతాము అన్న ఒక ఆలోచన మరి వాళ్ళకి వచ్చిందో ఎదులేదు. కానీ అదొకటి నేను నమ్ముతాను, చాలా నోటి విన్నాను. ఎవరైనా గుర్తు పెట్టుకోవాలండి, అది ఏంటంటే ఒకరిని అనవసరంగా బాధపడితే అది మనకి తిరిగి వస్తుంది. వాళ్ళు బాధపడుతున్నారని ఈ రోజు మనం హ్యాపీగా ఉండొచ్చు, అదే బాధ మనకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతే కదా. సో అలా నేను ఎవరిని మోసం చేయలేదు ఎప్పుడు కూడా. నేను నమ్మాను, ప్రతి ఒక్క మనిషిని నమ్ముతాను, నా వాళ్ళు అనుకుంటాను. సో నా వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళు మోసం చేస్తే దాన్ని నేను తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. చాలా ఏడ్చేసిన రోజులు కూడా ఉన్నాయి, అది మాత్రం నిజంగా చెప్తాను నేను. ఎమోషనల్ పార్ట్ అంతా పక్కకు పెట్టేద్దాం, మనం ఇప్పుడు హ్యాపీగా చిల్ మోడ్లోకి వచ్చేద్దాం. ఓకే. అక్కడ నుంచి అవతల నుంచి మీ ఫ్రెండ్ డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. 17 years బాబున్నాడు, ఇంత చక్కగా ఉంటాను మీరు. అలా ఏం లేదండి, బాబు పెద్ద బాగుంటాడు. వాడు మా ప్రభాస్ నేను ఎంత ఇష్టపడతాడో నా కొడుకు కూడా అంత హైట్ ఉంటాడు. అవునా? వాడు ఉండడంతో నన్ను అందరూ కూడా ఇంత బాగున్నాడు నీకు అని అంటూ వస్తారు. 7th class అంత హైట్, చాలా హైట్. వాళ్ళ నాన్నగారి హైటా? అవునా? మీ హస్బెండ్ హైట్ ఉంటారా? హైట్ వల్ల అదే హైట్ వచ్చింది నాకు. వచ్చేసి నా హైట్ ఉంటాడు వాడు, నా హైట్ ఉన్నాడు. ఇంకా అంత హైట్ ఉంటే ఇంకా చెప్పండి పెద్దగా అయిపోతాడు, పొడవుగా అయిపోతాడు. అబ్బాయిల హైట్ ఉన్న ప్రాబ్లం లేదండి, అమ్మాయిల హైట్ ఉన్న ప్రాబ్లమే, షార్ట్ ఉన్న ప్రాబ్లమే.
బాబోయ్ అమ్మాయిలకు ఉండే ప్రాబ్లమ్స్ ఎవరికి అన్నీ కాదు, అన్నీ ఇదే. సో ఇప్పుడు నేను మీ నుంచి ఒక డైలాగ్ వినాలనుకుంటున్నాను, లేదంటే ఏదైనా సాంగ్. నాకు అలాంటి ఏంటి అవ్వండి బాబు, మీరు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. సరే, ఇప్పుడు ప్రభాస్ దగ్గరికి మీరు వెళ్ళారు, ఏం చెప్తారు ప్రభాస్ గారిని కలిస్తే? ఏం చెప్పనండి, హగ్గిస్తారని అడుగుతాను అంతే. హగ్ చేసుకున్నారు అందరూ చెప్పాలి, హగ్ చేసుకున్నారు. డార్లింగ్ మూవీలో ప్రభాస్ అయితే అందుతారు, ఇప్పుడు బాహుబలి ప్రభాస్ అందరూ బాహుబలి లాగే ఉంటారు ఎక్కడ అందుతారు అందరు. కానీ ఆ కట్అవుట్ కి అంత హెల్దీగా తయారైనా సరే ఆయన కట్అవుట్ కి లావ్ అనిపించరు. అవును, కాకపోతే ఎంత హైటే చూస్తాం కానీ హెల్దీగా అయినా సరే లావ్ చూడం మనం. హైట్ అంత హైట్ ఉంటారు ఆయన. మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. అంటే వాళ్ళకు ఉన్నవి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ఫేస్ చేసుకొని ఇలా ఉన్నారంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వెనకాల ఫేస్ చేస్తున్నారు అవును, తెలియదు కదా మనం. అది కూడా అంతే. సో సేమ్ మనం ఎలా వెనకాల చాలా ప్రాబ్లమ్స్ పెట్టుకుని ముందు నవ్వుతూ మాట్లాడతామో అలా అంతే. ఇంకా కష్టం తెలిసిన వారికి అవతల వారి కష్టం కూడా తెలుస్తుంది. లేకపోతే మనం ఎంత చెప్పినా తెలియదు, వృధానే, అంతే, వదిలేయాలి ఇంక అంతే. సో ఇంకోటి, చాలామంది డిజిటల్ క్రియేటింగ్ అనేది ఒక ప్యాషన్గా కొంతమంది వస్తారు, ట్రై చేద్దాము సక్సెస్ అయితే ఉందాము అని కొంతమంది వస్తూ ఉంటారు. సో మీ దగ్గరికి మిమ్మల్ని ఎవరైనా బయట కలిసినప్పుడు నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుదామా, ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. చాలా మంది నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. మీరు ఈ క్వశ్చన్ నిజంగా అడిగారో మరి కోఆర్డినేట్ గా నాకు తెలియదు తెలియదు, కానీ చాలా మంది అడిగారు. నేను వస్తే బాగుంటుందని చెప్పాలంటే ఇప్పుడున్న ఎలా ఉంటే ప్రపంచం మారిపోయింది, ఏదైనా ప్రపంచం ఫోన్ లోనే ఉంది. అవును, మనం బయటకు వెళ్తే లేదు, ఫోన్ చూస్తే చాలు ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తున్నాయి. ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఆన్లైన్ లోనే, పిల్లలు దింపాలన్నా ఆన్లైన్ లోనే, ఏదైనా సరే డిజిటల్ అయిపోయింది మొత్తం. సో కాబట్టి ఇప్పుడున్న ట్రెండింగ్ ఏది ఉందంటే ఇలా కంటెంట్ క్రియేటర్ అవ్వడం. సో చేసుకున్నామ్మా బాగుంటది, రీల్స్ బాగా చేయండి, ఇలా చేస్తే బాగా వస్తాయి వ్యూస్, ఇలా చేయండి, బయటికి వెళ్ళి చేయండి, మీరు ఫస్ట్ రూపాయి ఆశించొద్దు, నార్మల్గా చేయండి, మేము ఇలా చేయాలనుకుంటున్నామని అడిగి చేయండి, మీకు బాగా వచ్చిన రోజులు వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. నేను చాలా మంది చెప్పాను కూడా. అవునా? ఇలా చాలామంది, అంటే కొంతమంది ఏంటంటే ఎందుకు చాలామంది ఉన్నారు సక్సెస్ అవ్వరు, ఏం చేస్తారని కొంతమంది చెప్తారు, కొంతమంది ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. గ్రేట్ థింగ్ యాక్చువల్గా. అలా అనుకుంటే రాజమండ్రిలో 200 క్రియేటర్స్ ఉన్నారు. అసలు నేనైతే షాక్లో ఉన్నానండి తెలుసా. గతంలో చాలా తక్కువ మంది ఉండేవారు, సర్చ్ చేసే కొద్దీ ఎంతమంది వస్తున్నారు, అంతమంది క్రియేటర్స్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు యూనిక్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు వీళ్ళకున్నారని వీళ్ళకు ఉండక్కర్లేదు, వాళ్ళు చాలామందిని ఇష్టపడుతున్నారు, వాళ్ళు చేసే కాంటెంట్ కూడా అలానే ఉంటుందిలేండి, చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. అంటే ఎక్కువగా క్రియేటర్స్ ఎక్కడ ఉంటారంటే హైదరాబాద్, కానీ ఇప్పుడు ప్రతి చోట ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఒక క్రియేటర్ అనేది ఉన్నాడు. ఒకళ్ళు చూసి ఒక 10 మంది అనేది ఖచ్చితంగా వస్తున్నారు. సో అమ్మో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదిస్తే బాగుండు అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. ఒకరు మనం కూడా కష్టపడి ఇలా చేస్తే మన వెనకాల మనం చూసుకోవక్కర్లేదు కదా అనే ఆలోచనతో వచ్చిన కొంతమంది. అవును, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ కూడా, మనం ఇది చేస్తే డబ్బులు వస్తే మన ఇంట్లో గడుస్తుంది కదా అని కూడా కొంతమంది వస్తూ ఉంటారు. నిజంగా అది మంచితనమే, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు కదండి, బయట జాబ్స్ లేవు ఎక్కువ, ఒకవేళ జాబ్స్ ఉన్నా సెట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఇలాంటిది ఒకటి చూస్ చేసుకోవడంలో తప్పు లేదు, బట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వాళ్ళ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదొకటిను, వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఏం తెలియకుండా రావడంతో పాపము స్టార్టింగ్ లోనే మనకి ఏమి రావట్లేదు డిసప్పాయింట్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొందరు నిలబడిపోతారు చూడండి, మనం ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అని బాగుంటది. అలా దాంట్లో నేను ఒక దాని ఉన్నాను చెప్పాలంటే. ఫస్ట్ అయితే నాకు అస్సలు ఏమి ఉండేది కాదు, నేను ఎందుకురా బాబు వచ్చిన వేస్ట్, ఇంత కష్టపడి ఎందుకురా అన్న టైం నుంచి పర్వాలేదులే వెళ్దాం అదే సక్సెస్ వస్తా అన్న టైంలో ఈ స్టేజ్ వరకు వచ్చాను నేను. సూపర్ సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. అండ్ నేను అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది సడన్గా, రీసెంట్గా అన్నవరంది ఇన్ఫ్లుయెన్సర్ మీట్కి వెళ్ళారు కదా అందరూ. సో ఆ మీట్లో ఏం జరిగింది, ఇలాంటి మీటింగ్స్కి కూడా ఇప్పుడు పిలుస్తున్నారు, సీఎం గారి మీటింగ్కి పిలుస్తున్నారు, సీఎం గారిని మీట్ అవుతున్నారు, మీరు కూడా మీట్ అయ్యారు. సో దాని గురించి చెప్పండి ఒకసారి. దాని గురించి ఎందుకు పిలుస్తున్నారన్న ఇది వస్తే,
మెయిన్ ఇప్పుడు క్రియేటర్స్ వల్లే నలుగురికి ఏ విషయమైనా తెలుస్తుంది. అవేర్నెస్ ఒకటి తెలుస్తుంది. అంటే ఒక టెంపుల్ గురించి చెప్పాలన్నా, లేదంటే ఒక ఏదైనా కార్యం జరుగుతుంటే దాని గురించి చెప్పాలన్నా, ఏది జరుగుతున్నా చెప్పాలన్నా మెయిన్ ఏంటంటే ఫోన్ ద్వారానే వెళ్తుంది. యుగం కాబట్టి డిజిటల్ గానే వెళ్తుంది కాబట్టి, సో మా ద్వారా కొన్ని విషయాలు బయటకు వెళ్తే నలుగురికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. సో పిలవడం, మీటింగ్కి వెళ్ళడం, వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం మాకు, సో ఇవి మీరు కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అమ్మా అని అడగడం, మేము వెళ్ళడం చేస్తున్నాం. కొంతవరకు మాకు పర్వాలేదు, మేము చూసుకుంటున్నాం ఇది కరెక్ట్ అయినా కాదా అన్న కొన్ని విషయాలు చూసుకొని అది చేయడానికి అయితే ముందుకు వెళ్తున్నాం. సీఎం గారిని మీట్ అయినప్పుడు ఏం చెప్పారు, ఎలాంటి దాని మీద ఫోకస్ చేయమన్నారు? ఎక్కువగా మనకి రాజమండ్రి అనేసరికి ఒక 1 year లో పుష్కరాలు రాబోతున్నాయి. సో పుష్కరాలు రిలేటెడ్ గా కొన్ని జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు రాజమండ్రిలో. ఎలా డెవలప్మెంట్ అవుతుంది, కొన్ని విషయాలు జరగడంతో ఆ విషయాల మీద ఫోకస్ చేయండి అమ్మా, నలుగురికి తెలియజేయండి. సో వచ్చే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, ఇలా ఇక్కడ జరుగుతుంది అని చెప్పండి నలుగురికన్నా. దాని మీద కొంచెం మీట్ అనేది జరిగింది. ఓకే. సో అలాగే అంత సీఎం గారిని కలిసేంత అవకాశం వచ్చిందంటే నేను కొంచెం సక్సెస్ అయ్యానని నాకు అనిపించింది. మరి అంతే కదా, ఇది లేకపోయింటే ఈ ప్లాట్ఫామ్ మిమ్మల్ని పిలిచేవారు కాదు కదా. అందులో మనం పరాయి వ్యక్తులాగా ఉండేవాళ్ళం తప్ప ఆయన దగ్గరికి వెళ్ళి తీసేంత అసలు రాదు, ఎవరికి రాదా ఛాన్స్. ఎంతైనా స్పెషల్ ట్రీట్మెంట్ కదా. మరి ఆయనతో ఒక 20 minutes మేము పక్కన కూర్చుని మాట్లాడామంటే అది మేము కష్టపడ్డం వల్లే. ఒక అమ్మాయిగా మీకు ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్ ఏంటి అంటే, కొంతమందికి ఇల్లు కట్టాలని ఉంటుంది, కొంతమందికి యాక్ట్ చేయాలని ఉంటుంది, కొంతమందికి బిజినెస్ పెట్టాలని, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓన్ థాట్స్ ఉంటాయి. మీ థాట్ ఏంటి? ఒక అమ్మాయిగా, ఒక ఇల్లాలిగా ప్రతి ఒక్కరికి అమ్మాయి అనేసరికి సొంత ఇల్లు అనేది కోరుకుంటది. ప్రతి అమ్మాయికి ఉంటుంది, అది నాకనే కాదు. సో అలా నాకు సొంత ఇల్లు అని ఉంది, బిజినెస్ మీద ఉంది. సొంత ఇల్లు తీసుకోవాలని ఉంది. సొంత ఇల్లు ఉంది అని అంటే ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది కదా అనుకుంటా. నాకు సొంత ఇల్లు లేదండి, మేము ఇప్పటికి ప్రెసెంట్ రెంట్గా ఉంటున్నాం. అలాగే మా హస్బెండ్ కానీ మా అమ్మగారికి కానీ ఎవరికి ఏ ఆస్తులు లేవు. సో నా కష్టం మీద నేను ఏదైనా ముందుకు వెళ్ళాలంటే అది నా కష్టం మీద వెళ్ళాలి తప్ప వెనక నుంచి నాకు వస్తుంది నేను ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ కూడబెట్టిన ఆస్తులు ఏమీ లేవు. అమ్మ వాళ్ళు కూడా ఏం లేని వాళ్ళే. సో చిన్న వ్యాపారం టీ కొట్టు పెట్టిన. ఎంత అమ్మ వాళ్ళు ఉన్నా మ్యారేజ్ అయిన తర్వాత ఫుల్ టైం సపోర్ట్ చేయాలంటే చేయలేరు కదా, వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటూ ఉంటుంది కదా. అంతే, అమ్మాయి అని అంటే ఇంకా అక్కడ బతకాల్సిందే, వాళ్ళు ఎంత చేయాలో అంతే చేస్తారు. అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు చేయలేరు కూడా, సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. అంతే. మేబీ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటే నా బిడ్డే కదా అని పెడతారు. సో నాకు అటు లేదు ఇటు లేదు కాబట్టి నా కష్టం మీద నేను ముందుకు వెళ్ళడమే. నా కష్టం మీద నేను ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఆ కష్టపడే రూపాయి కూడేసి ఇల్లు కట్టాలని నా డ్రీమ్. సూపర్, తదాస్తు, కడతారు, అయిపోతుంది అంతే. ఏమో మీ నోట్ వర్క్ మీకు చెప్తానండి. సరే, మీరు గృహ ప్రవేశానికి పిలవండి నన్ను, కొత్త ఇంట్లో చేద్దాం. ఒకవేళ మీ నోట్ వర్క్ అయిందనుకోండి, వచ్చిన చుట్టాలందరితో చెప్తే ఇదిగోండి ఈవిడ అన్నారు నేను ఇల్లు కట్టేసాను చెప్పేసి ప్లేస్ ఒక సోఫా సెట్ చేయండి, అక్కడ కూర్చుంటాను, అందరికి గృహ ప్రాప్తి రస్తు అని చెప్తాను. అది మనం అనుకున్నంత సులువు కాదు. అంటే సులువు కాదు అనేది పక్కకు పెడితే అనుకోవాలి. ఫస్ట్ అనుకొని మొదలు పెట్టగలిగితే దానికోసం మనము ఇప్పుడు అనుకోకుండానే ఉన్నామనుకున్నా లేజినెస్ వచ్చేస్తుంది. ఏముందిలే అనుకుంటాం. అదే మనం అనుకున్నామంటే స్ట్రాంగ్ గా నిలబడతాం, ముందుకెళ్తాం. అది మనకి డ్రీమ్ అని అందరూ అనుకుంటారు నేను ఇల్లు కట్టాలి అని చెప్పేసి, కానీ ఎవరు అక్కడ దాకా వెళ్ళరు. ఎలా అంటే అది మనం రూపాయి ఇప్పుడు లక్షల్లో ఉంటున్నాయి ఇల్లు కట్టాలి అంటే, మనకి 1000 రూపాయలతో అయిపోదు కాబట్టి. సో మనం వెళ్ళాలంటే కష్టపడాలి. కష్టపడి ఇప్పుడు లోన్ తీసుకుని ఏది తీసుకుని నువ్వు కట్టడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండానే నేను ఇల్లు కట్టేయాలని అనుకుంటారు చాలా మంది. అవును, ప్రయత్నం అనేది ముందు మెయిన్ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలా ప్రయత్నంలో ముందు అడుగు పెట్టాలని కోరుకుంటున్నా. ఇల్లు తర్వాత సో ప్రయత్నించాలి. ఫస్ట్ స్టెప్ వేయండి, ఆటోమేటిక్ గా స్టెప్స్ అన్ని దేవుడే ఎక్కించాలి. అంతే, ఒక మెట్టు ఎక్కాము అంటే ఎక్కాలని ప్రయత్నం చేయాలి, అప్పుడే ఇల్లు. ఆ పైన ఎక్కడో ఉంటది ఇల్లు. ఇన్ని మెట్లు ఉంటే అక్కడ దాకా వెళ్ళాలంటే కష్టపడాలి. మధ్యలో తోసేసే వాళ్ళు కూడా ఉంటారు, గట్టిగా నిలబడాలి. అందుకే ఇంటికి పిల్లర్స్ ఎంత ముఖ్యమో మనకి కూడా ఒక పట్టు అనేది అంత ఇంపార్టెంట్. నిలకడగా ఉండాలి దాని మీద. అంతే. అదనే కాదు, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేను ఒక బిజినెస్ అనుకుంటాను కానీ అమ్మో నేను అక్కడికి వెళ్ళగలనా, నేను చేయగలను, చాలా భయాలు ఉంటాయి మనసులో. కానీ ముందుగా ఇప్పుడు
నువ్వు 1 రూపాయి పోయినా పర్వాలేదు, అడుగు పెడితేనే కదా దానికి అది వచ్చేదేంటో పోయేదేంటో నీకు తెలుస్తుంది. సో అలా అడుగు పెట్టకుండానే భయపడే వల్ల నేను నిజంగా నేనే చెప్తున్నాను, భయపడుతున్నాను కానీ అడుగు పెట్టలేకపోతున్నాను. ధైర్యం చేసి అడుగు పెట్టిన రోజు నువ్వు సక్సెస్ అవుతావు. మీరు నాకు ఫోన్ చేయండి, మీరు వెనకడుగు వేసి చూడండి. ఇంటర్ అయిపోయిన తర్వాత వెన్న ఫోన్ చేద్దాం చెప్పండి నాకైతే. మీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా స్టార్ట్ అనుష గారు అని చెప్పండి, మీకు ఆటోమేటిక్గా పని అయిపోతుంది చూడండి. అంత మోటివేట్ చేస్తాను నేను ఫస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే మీతో నేను ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మనకు అంతసేపు మాట్లాడాను. నేను ఎలా మాట్లాడాను గంట సేపు ఏం మాట్లాడావు? నేను అదే చెప్పా. అసలు ఏంటంటే ఫేస్ టు ఫేస్ చూసుకోకుండా ఎంతసేపు మాట్లాడేసాను నేను. మీకు ఏమన్నా తలనొప్పిగా ఉందనుకోండి. ఆ రోజు పడుకోలేదు, చాలా పడుకుందాం అనుకోండి, పడుకున్నప్పుడు మీకు కాల్ వచ్చింది. దట్ నాకు సి సెక్షన్ అప్పటికి 11 days. అవును చెప్పాను కాల్ చేసేటప్పటికి అప్పుడే. సో అవన్నీ చెప్పుకుంటా వచ్చి మాట్లాడేది చాలా సేపు మాట్లాడాం. ఈ బాబు నేను తెలియని మనిషి ఇంతసేపు మాట్లాడాం అని కూడా అనుకున్నాం మనం. అంటే అలా ఉంటుంది కాన్వర్జేషన్ మాట్లాడేది, అవతల వాళ్ళని బట్టి కూడా అంతే అంతే అలా ఉంటుంది. సో చక్కగా మీరు ఫస్ట్ అన్నారు చూసారా, నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పి. అసలు ఆ భయం ఉందని చెప్పండి, ఎంత ఫ్రెండ్లీగా ఎన్ని డీటెయిల్స్ చెప్పారు. మనకు తెలియకుండానే గంటసేపు అయిపోయింది మనకి ఇంటర్వ్యూ. చెప్పాలంటే మీతో మాట్లాడుతుంటే స్టార్టింగ్ భయం ఉన్న తర్వాత ఫ్రెండ్లీగా అయిపోతుంది, ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టే ఉంది కాబట్టి హ్యాపీగా చాలా విషయాలు చెప్పారు మీరు నిజంగా. అంటే తెలుసుకోవాల్సింది ఆడియన్స్కి చాలా తెలియాలన్నమాట, ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, వీళ్ళు ఎంత బాగా నవ్విస్తున్నారు అని చెప్పేసి. మీకు అన్ని ప్రాబ్లమ్స్ అంటే పెద్దవని కాదు, ఇలాంటివి ఏమన్నా సరే కాంటెంట్ క్రియేటర్స్తో కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఏ ఇష్యూస్ ఉన్నా అన్నీ తీరిపోతాయి. హ్యాపీగా మీరు అనుకున్న ఇల్లు కట్టేస్తారు, లేదంటే బిజినెస్ అన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చి, ఎందుకంటే చాలా బిజీ ఉంటారు నాకు తెలుసు ఆ విషయం. ఆ బిజీ స్కెడ్యూల్లో కూడా ఒక టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను కూడా మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇలా నాకు మీతో కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ అండి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. బ్లాస్ట్ అవుతుంది చూడండి, చాలా కంటెంట్ ఇచ్చారు, బాగా చెప్పారు. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ రాజమండ్రి అల్లరి పిల్ల స్వప్న గారితో. మరిన్ని ఇంటర్వ్యూస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, దిస్ ఇస్ అనుష. యాంకర్ డ్రెస్ కట్టేసి కళామందిర్ ఫ్రమ్ రాజమండ్రి.